ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు 100 రోజుల్లో పూర్తి చేయాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక మాట చెప్పిన, ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి 28 తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన. ఇక ఆ రోజు నుంచి వారు వెనుదిరిగి చూడలే. ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈయనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్ళారు. వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంత, అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 28 తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చెయ్యాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రతి మనిషి 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో 100 ఏళ్ళలో జీవిస్తాడు. కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కానీ అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతని జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని వెనుదిరిగి చూసుకుంటే చాలామంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది. కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణం అంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది. ఇది అరుదైన అవకాశం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం.